ప్రకృతి వినాశనం. పరమేష్ కక్ష చెట్లుపైన సాధించావా? నా వల్ల నీకు జరిగిన నష్టమేమి? కక్షపూరితంగా ఇంటి ముందు 15 సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లు కూల్చివేత. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన పరమేష్ మొన్న జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో తనకి రావాల్సిన డైరెక్టర్ పదవిని ఎస్కే షఫీకి ఇచ్చారని అక్కసుతో ఈరోజు ఉదయం ఎస్కే షఫీ ఇంట్లో లేని సమయంలో జేసీబీ తీసుకొచ్చి 15 సంవత్సరాల నుండి పెంచుకున్న చెట్లను అక్రమంగా కూల్చివేశాడని ఎస్కే షఫీ వాపోయారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నా ఇంటి ముందు గచ్చు జేసీబీతో పగలగొట్టి చెట్లను ఏర్లతో సహా తీసివేశారు. నాకు జరిగిన నష్టానికి పరమేష్ అనే వ్యక్తి చేసిన నష్టానికి తిరిగి మా ఇంటి ముందు గచ్చు పోయించాలని ఎస్కే షఫీ వాపోతున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అమ్మా, నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకే ఇలా జరిగితే ప్రజలకు నేనేం న్యాయం చేయగలను? జరిగిన సంఘటనను మీరే పరిశీలించి ఎస్కే షఫీ అని నాకు న్యాయం జరిగేలా చూడమని కోరుతున్నానన్నారు. చెప్పడం ఏమనగా పంచాయతీ గ్రాంటు 30 లక్షలు శాంక్షన్ చేశారు. దాంట్లో ఏంటంటే ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేయాలని మీరు చెప్పారు. ఎక్కడ అవసరమైతే అది చేసుకోండి, కావాలంటే మళ్ళా నా సొంత నిధులైనా ఇస్తా కానీ మీరు ఇబ్బంది పడకుండా కూడా అన్నారు మాకు. కానీ గ్రాంట్ వచ్చిన తర్వాత నాగార్జున నాయుడు అనే ఆయన సొంత పొలాలకి రోడ్డుకి శాంక్షన్ చేసుకున్నాడు. మేమేందంటే మెయిన్ బజార్లో పోలీస్ స్టేషన్ కాడ గత 10 ఏళ్ల నుంచి ఒక్క జల్లు వానబడ్డా కూడా మునిగిపోద్ది. ముందు దాన్ని అక్కడ పెద్దగా తూవేసో బిజ్జీ కట్టో దాన్ని చేయండియా అని మేము చెప్పిన దానికి మామూలుగా ఏమంటే శివాలయం తిరణాలు జరుగుతుంది. ఆ తిరణాలు సాగు పెట్టుకొని ఊరు చుట్టూ జేసీబీ తిప్పి ఎక్కడా చుట్లు కొట్టకుండా నా ఇంటికాడ అది ఏమి గచ్చు కూడా పగలగొట్టారు. కానీ మాట సామెత కూడా చెప్పలేదు. వాళ్ళు ఏం చేస్తావా చేసుకోపోని ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోమన్నారు. కానీ మనం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారికి మనం పోతా వస్తాం. మనం ఎట్లా నేను కూడా తెలుగుదేశం నాయకుడిని కాబట్టి నేను 10 మందికి చెప్పేవాడిని కాబట్టి నాది నేను చేసుకున్నప్పుడు నేను ప్రజలకి నేనేం చేయగలను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ముస్లిం అని అన్ని కులాల వాళ్ళ నాయుళ్ళు వాళ్ళందరూ నాకు చేయడం ఎంతవరకు న్యాయం? కానీ మేమేం ఓట్లు వేయడం లేదా, మేమేం ప్రజలకు చేయడం లేదా, మేమేం తిరగడం లేదా, మాకేం పని లేదా అట్ట అనుకొని దోచేసినా ఇబ్బంది లేదు. నేనేం నాయకుడిని కాదా? మీకు కావాలంటే విచారించండి. సోమిరెడ్డి హయాంలో నుంచి నేను ఉన్నాను దగ్గర. గత 30 ఏళ్ళ నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను. నేనేం ఆ పార్టీ ఈ పార్టీ ఏం మారడం లేదు. న్యాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడం ఎంతవరకు న్యాయం? గతంలో నేను కూడా ఎంపీటీసీ అయినప్పుడు నిధులు తెచ్చి నేను ఏం చేశానో చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పాట్లపొడి ఇందుకూరుపేట లింకు రోడ్డుకి సోమిరెడ్డి హయాంలో బియ్యంతో చేసి మేము రోడ్డు చేస్తే ఈరోజు ఆ మండలానికి ఈ మండలానికి లింకు కూడా ఏర్పడింది. అది జరిగింది. ఇంకేమిలా నాగార్జున అది చెప్పడం, ఈయన పరమేశ్వర్ ఏమంటే ఈడ జేసీబీ తీసుకొని వచ్చి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ రోడ్లో జేసీబీ తీసుకొచ్చి కొట్టాల్సిందే ఉందా? సిమెంట్ రోడ్ వేసుకుంటున్నాడా అని మన బజార్లో ప్రచారం చేస్తాం. మెయిన్ రోడ్లో ఏమంటే ఆ నీళ్లు ఒక్క పొద్దున వాన పడితే నీళ్లు మునిగిపోతున్నాయి. దాన్ని చేయకుండా దానికోసం ఈ చెట్టు దోచే రోడ్డు ఇంకనేమి లేడా ఏంటి గ్రాంట్? పంచాయతీ గ్రాంట్లో వచ్చింది కదా, సౌటి కాలువలకి రోడ్లు ఊర్లో ఏమని వచ్చింది. దానిపై వాళ్ళు పోలీస్ స్టేషన్ దొంగలు వాళ్ళు కైలు కాడ వేసుకుంటున్నారు. ఎవరి కైలు అయ్యి? నాగార్జున కైలు. నాగార్జున నాయుడు కైలు వేసుకుంటున్నారు. దానికోసం ఏంటంటే ఈయన రౌడీలు పంపించాడు ఊర్లోకి. దాన్ని ప్రశ్నిస్తున్నాం బజార్లో 4 రోజుల నుంచి. పొద్దున వాన పడితే మునిగిపోతుంది కదా, ముందు ఇది చేసుకొని తర్వాత గ్రాంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసుకోమని చెప్తున్నాం బజార్లో. అది అడిగిన దానికి వచ్చి ఈ చెట్టు దోశారు మన ఇంటి ముందు. ఈయన ఎవరన్నా దోశారా? లేదు. రోడ్డు ఏమైనా ఎడల్పు తక్కువ ఉందా కొలుసుకోండి. నా ఇంటికాడ ఎంత ఎడల్పు ఉంది, పైన ఎంత ఎడల్పు ఉంది చూడండి. నేను చెప్పేది కాదు కదా. పరమేశు ప్లస్ ఆ చుట్టూ ఎంత ఎత్తుంది? 20 అడుగులు ఎత్తుపోయింది. దేవుడికి ఏమైనా తగలుతుంది? అది ఏమన్నా ముళ్ళుండే చుట్టూ? అది షో చుట్టూ. అది ఆ చుట్టూ ఎంత? 1100 పెట్టుకున్నాం. ఒక మొక్క 11 ఏళ్ళు పెట్టి 1100 పెట్టుకొని దగ్గర 15 ఏళ్ళ నుంచి తాకుతుండా. మాట సామెతకి నాకు చెప్పకుండా ఏం చేయాలా? ఈయన చెప్పకారు చేసుకుంటుండే కదా ఊర్లో. పంచాయతీ ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. నేను బజార్లోనే ఉన్నాను కదా. నేను బజార్లోనే ఉండా. ఫోన్ చేసిన తర్వాత మా వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి.